హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు థర్స్డే కదా, అందుకని ఈరోజు నేను బాబా పారాయణముని దత్తపారాయణం పూర్తి చేసుకున్నాను. అంటే లాస్ట్ వీకే స్టార్ట్ చేశాను. అది ఈరోజు ఉద్యాపన చేసుకున్నాను. దత్తపారాయణం కూడా అయిపోయింది. సో అందుకని ఈరోజు ఎందుకో మనసులో అనిపించింది బాబా గుడిలోకి ప్రసాదం చేసి ఇచ్చుకోవాలని. సో అందుకని చింతపండు పులిహోర, గారెలు, ఈ బూర్లు కూడా నైవేద్యం పెట్టుకుని గుళ్ళో నైవేద్యం ఇచ్చుకుని వచ్చాను. దీనికి వచ్చి ఒక గ్లాసు ఎర్రనొకకి 2 గ్లాసులు వాటరు, 1.5 గ్లాస్ వచ్చి మనకి బెల్లం కానీ షుగర్ కానీ మీ ఇష్టం ఏదైనా సరే. ఫస్ట్ నెయ్యి వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్. ఆ నెయ్యి కాగాక ఈ ఎర్రనొక్క వేసి బాగా వేపుకోవాలి. ఎలాగంటే ఒక 60% ఆ నేతిలోనే వేగిపోవాలి మీకు నూక. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే టేస్ట్ వస్తుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా బాగా వేగిన తర్వాత 2 గ్లాస్ ఆఫ్ వాటర్, నేను నార్మల్ వాటరే వేసుకున్నాను, మరిగించిన నీళ్ళు ఏమీ వేయలేదు, నార్మల్ వాటరే వేసుకున్నాను. జస్ట్ వాటర్ వేసుకుని ఇలాగ బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడకబెట్టుకోవాలి. అదే కుక్కర్లో పెట్టుకుంటే మీకు 1కి 2.5 నీళ్లు పడతాయి. కుక్కర్లో పెట్టుకుని కన్నా ఇలా చేసుకుంటే బాగుంటుంది. అది ప్రసాదం అన్నది పొడిలాడుతూ వస్తుంది, స్టిక్కీగా ఉండదు. సో అందుకని నేను మామూలుగానే చేసుకున్నాను. ఇప్పుడు బెల్లం నేను వచ్చి ఒక హాఫ్ గ్లాస్ బెల్లం వేసుకుంటే 1 గ్లాసు షుగర్ వేసుకున్నాను. అలాగే యాలకుల పొడి కూడా వేసుకుని బాగా దగ్గరికి వచ్చిన తర్వాత చిన్న వండల కింద చేసుకుని ఇలా బూర్ల కింద వేసి వండుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ట్రై చేయండి, చాలా బాగుంటుంది.